బీజేపీలో కీలక మార్పులు జరగనున్నాయా? పార్టీ జాతీయ కొత్త అధ్యక్షుడి కోసం ఎంపిక మొదలైందా? బీజేపీ అంటే కేవలం నార్త్ ఇండియా పార్టీగా ముద్రపడిపోవడంతో దాన్ని తొలగించే పనిలో బీజేపీ పడిందా? వచ్చే ఎన్నికలకు బలపడాలంటే సౌత్కి అధ్యక్ష పీఠం ఇవ్వాల్సిందే అని కొందరు నేతలు హైకమాండ్ దృష్టికి తెచ్చారా? ఉత్తరాదిలో కమలం పార్టీకి ఈసారి ఎదురీత తప్పదనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దీని నుంచి గట్టెక్కేందుకు బీజేపీ హైకమాండ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. సౌత్ నేతకు అధ్యక్ష పీఠం ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తుంది. ఇప్పటికే దక్షిణాది నుంచి వెంకయ్యనాయుడు, లక్ష్మణ్ మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టగా తమిళనాడు, కేరళ నుంచి అనుభవం ఉన్న నేతలు పెద్దగా లేరు. దీంతో బీజేపీ పెద్దల దృష్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పడిందని, ఆయనైతే ఎలా ఉంటుందనేది ఆ పార్టీలో చర్చ జరిగిందని సమాచారం. దశాబ్దాల తరబడి ఆయన పార్టీని నమ్ముకోవడం ఒకటైతే విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. ఏనాడు పార్టీ లైన్ దాటిన సందర్భమూ లేదు. మోడీ క్యాబినెట్లో మంత్రి పదవులు చేపట్టారు. కిషన్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఇస్తే సౌత్లో పార్టీకి ఊపు వస్తుందని భావిస్తున్నారట. దీనికి తోడు ఏపీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. ఈ చర్చంతా 20 రోజుల కిందట ఢిల్లీలో జరిగిందని, కిషన్ రెడ్డితో జేపీ నడ్డా భేటీ కావడం ఇందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే మరో 2 నెలల్లో కాబోయే జాతీయ అధ్యక్షుడిపై క్లారిటీ రావచ్చని అంటున్నారు. కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి విషయంలో ఆర్ఎస్ఎస్ సానుకూలంగా ఉందన్న సంకేతాలు లేకపోలేదు. కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవి చేపడితే తెలంగాణ పరిస్థితి ఏంటనే దానిపై నేతల మధ్య చర్చ జరిగిందట. కేసీఆర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నిలబడితే బాగుంటుందనే ఆలోచన చేస్తోందట. పార్టీ అధికారంలోకి రాకపోయినా కనీసం ప్రతిపక్షంగానైనా ఎదిగేందుకు ఛాన్స్ ఉంటుందని కమలం పార్టీ లెక్కలు వేసుకుంటుందట. రాబోయే రోజుల్లో కమలం పార్టీలో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.